the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ తప్పనిసరి అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి టాపిక్స్ని ఉదాహరణగా పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి, వివాదాస్పదమై వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాలు, ఇటీవల వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న నివేదికలకు సంబంధించి కానీ, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు. సో ఇలాంటివి అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అవి రెగ్యులర్గా మనకు వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్, ఒక ప్లేసెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన ఒక ప్రాంతం, అగ్నిపర్వతాలు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతం పేరేంటి, అది ఎక్కడ ఉంది, లొకేషన్ ఎనఫ్. మనకు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కిలావియా వాల్కెనో, కిలావియా అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది అంటే హవాయ్ ప్రాంతంలో ఉంది. హవాయ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఒక స్టేట్ అని గుర్తుంచుకోండి, ఒక ప్రాంతము. హవాయ్లోని ఒక అగ్నిపర్వతము కిలావియా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఎనఫ్ అగ్నిపర్వతం పేరు అండ్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎనఫ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన వాతావరణ ప్రమాద సూచి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 అనేది వార్తల్లోకి వచ్చింది. ఇందులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసేసి 6వ స్థానం అంట. విపత్తులకి సంబంధించిన ఒక నివేదిక. ఇక్కడ జర్మనీకి చెందిన జర్మన్ వాచ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ఒక సూచి లేదా నివేదిక. ఏదైనా ఒక సూచి వార్తలు నిలిచినప్పుడు ఆ సూచి లేదా నివేదిక యొక్క పేరేంటి, దాన్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, అసలు దేనికి సంబంధించింది, అందులో భారత్ యొక్క స్థానం ఎంత. సో ఇక్కడ చూస్తే 30 ఏళ్లలో 400కి పైగా ప్రకృతి విధ్వంసాలు జరిగినాయి అంట భారత్లో. తీవ్ర ప్రభావానికి గురైన దేశాల్లో భారత్ 6వ ర్యాంకులో ఉందంట. వాతావరణ ప్రమాద సూచి 2025 నివేదిక. భూతాపం, మానవ తప్పిదాలతో భారతదేశానికి నిరంతరంగా అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వరదలు, కరువు, కొండ చర్యలు విరిగిపడటం తదితర విపత్తుల ప్రమాదం పొంచి ఉందని జర్మనీకి చెందిన జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ హెచ్చరించింది. ఈ సంస్థ 1993, 2022 సంవత్సరాల మధ్యకాలాన్ని విశ్లేషించి వాతావరణ ప్రమాద సూచి 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాల్లో భారత్ 6వ స్థానంలో నిలిచినట్లు చెబుతోంది. 3 దశాబ్దాల కాలంలో, లాస్ట్ 3 decadesలో దేశంలో నెలకు ఒకటి చొప్పున 400కి పైగా విపత్తులు సంభవించాయని, దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారని, దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 15.64 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు నివేదిక వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి, డొమినికా, చైనా, హోండురస్, మయన్మార్, ఇటలీ, భారత్, గ్రీస్, స్పెయిన్, వన్వాటు, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యంత ప్రభావానికి గురైనాయి అంట. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి నివేదికలు మీకు ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ మీకు నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో, మీకు వాట్సాప్ ఛానల్ పేరు ప్రవీణ్ సార్ అనే పేరుతో ఉంటుంది, నా పర్సనల్ వాట్సాప్ ఛానల్. ఇందులో మీకు నేను మినిట్ టు మినిట్ అప్డేట్స్ని పోస్ట్ చేస్తున్నాను. ఇటువంటివన్నీ కూడా మీరు చూడవచ్చు. డైలీ అన్ని న్యూస్ పేపర్లలో ఇంపార్టెంట్ మనకు పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటిని మీకు పోస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏ సబ్జెక్ట్లో భాగంగా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా చూడండి, ప్రవీణ్ సార్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి, వాట్సాప్ ఛానల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి బిమ్స్టెక్
యూత్ సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చిన ఏదైనా ఒక సమ్మిట్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ సమ్మిట్ యొక్క పేరేంటి, సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది, దాని యొక్క థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఇవి చూడండి సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. 7th ఫిబ్రవరి నుండి 11th ఫిబ్రవరి వరకు జరిగింది. ఈ సంవత్సరం 2025లో గాంధీనగర్ గుజరాత్ ఆతిథ్యం ఇచ్చింది. మరి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ భారత ప్రభుత్వానికి సంబంధించి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఈ సమావేశాన్ని ఈ సదస్సును సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లొకేషన్ అడుగుతారు, థీమ్ అడుగుతారు. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ రెగ్యులర్గా మనం చూస్తున్నాం. అటువంటి ఐఐటీస్లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో కూడా మద్రాస్ ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది. ఐఐటి మద్రాస్. ఈరోజు ఐఐటి మద్రాసు ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్తో SEIL ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులలో ఒకటైన SEIL ఎనర్జీ తాజాగా ఐఐటి మద్రాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కార్బన్ క్యాప్చర్ సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. కార్బన్ క్యాప్చర్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పేటెంట్ కలిగిన కీమోజెల్ అనే నానో పార్టికల్ ఆధారిత ద్రావకాన్ని ఐఐటి మద్రాస్ ఇప్పటికే సృష్టించింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ ద్రావకం పనితీరును పరీక్షించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారంట. అండ్ నాసాకి సంబంధించి అమెరికాకి సంబంధించి అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా చేయబోతున్న ఈ 2025లో లాంచ్ చేయబోతున్న ఒక మిషన్ పండోరా ఎవరికి సంబంధించింది? నాసా, అమెరికాకి సంబంధించింది. దేనికి సంబంధించింది? అసలు దేనిపైన అధ్యయనం చేయడానికంటే టు స్టడీ ద అట్మాస్ఫియర్ ఆఫ్ డిస్టెంట్ ఎక్సోప్లానెట్స్ పైన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన మిషన్ పాండోరాని ఎవరు లాంచ్ చేయబోతున్నారు అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాథమిక హక్కులకి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగం థర్డ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 to 35 వరకు మనం ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ని నేర్చుకుంటాము. ప్రాథమిక హక్కులు. మరి అటువంటి ప్రాథమిక హక్కుల్లో వర్గీకరణ చూస్తే ఆర్టికల్ 19 to 22 వరకు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులకి సంబంధించి మనం నేర్చుకుంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీవించే హక్కు ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కానివ్వండి, నివాస హక్కు కానివ్వండి, రైట్ టు మూవ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19లో అంతర్గతంగా మనం చూస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేరాభియోగాలు ఉన్నంత మాత్రాన జీవించే హక్కు స్వేచ్ఛలను కాదనలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక వ్యక్తి పైన నేరాభియోగాలు ఉండనివ్వండి, కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రాథమిక హక్కులపైన పడకూడదు. ప్రాథమిక హక్కులను నిరాకరించలేము అని చెప్పేసి ఒక వ్యక్తిపై నేరాభియోగాలు ఉన్నంత మాత్రాన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించిన జీవించే హక్కు స్వేచ్ఛలను కాదనలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లో 3 యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టం కింద పెట్టిన కేసులను కొట్టివేసింది సుప్రీంకోర్టు. అసాధారణ అంశాలే కాకుండా ఈ చట్టం కింద కేసులు పెట్టడం తగదని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఇటీవల స్పష్టం చేసింది. కేసులను నమోదు చేసే విషయంలో తీవ్రతను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని పేర్కొంది. చట్ట అన్వయాన్ని అధికారుల విచక్షణకు వదిలేయడం తెలివైన విషయం అనిపించుకోదని అభిప్రాయపడింది. నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రాలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయని. రానున్న వేసవికాలంలో ఇప్పుడు ఇక సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతోంది, వేసవికాలం స్టార్ట్ అవుతోంది, ఇప్పటికే స్టార్ట్ అయింది కూడా మనం చూస్తున్నాం. ఫీలింగ్స్ ఆల్టరీ సమ్టైమ్స్. రానున్న వేసవికాలంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా పెరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ గణాంకాల ప్రకారం దేశంలో 2024 డిసెంబర్ 31 నాటికి అంటే లాస్ట్ డే నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ బొగ్గు, డీజిల్, జల విద్యుత్, అణు విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, లిగ్నైట్, డీజిల్ వంటి వాటి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 4,62,065 మెగావాట్లంట. ఇందులో బొగ్గు వాటా 2,12,413 మెగావాట్లు కాగా పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీది 1,62,477 మెగావాట్స్ అంట.
అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిన కొన్ని రాష్ట్రాలను అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయంట, గుర్తుపెట్టుకోండి. అండ్ పిఎం అజయ్ అనే ఒక స్కీమ్ వార్తల్లోకి వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడిన అప్పటికే ఎగ్జిస్టింగ్గా ఉన్న 3 పథకాలను కలిపి పిఎం అజయ్గా అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో. సో పిఎం అజయ్ ఈ స్కీమ్, ఈ పిఎం అజయ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన. ఎవరి కోసం ఉద్దేశించబడింది? షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళని అప్లిఫ్ట్ చేసే ఒక స్కీమ్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడింది. టు రెడ్యూస్ పావర్టీ ఆఫ్ ఎస్సీస్. దీనిపైన రివ్యూ చేస్తోంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం. అలా వార్తల్లోకి వచ్చింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమే. సో దాని యొక్క పురోగతి ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది సమీక్ష చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. సో పిఎం అజయ్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఎందుకోసం అనేది చూడండి సరిపోతుంది. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అనుకోవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్లో ఎన్ ఫ్యాబ్రికా కార్పొరేషన్ పరిశోధన కేంద్రం ఏర్పాటు అంట. అమెరికాకు చెందిన ఫ్యాబులస్ సెమీకండక్టర్ కంపెనీ ఎన్ ఫ్యాబ్రికా కార్పొరేషన్ హైదరాబాద్లో తన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. సో ఏ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించింది, ఆ సంస్థ దేనికి సంబంధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్యాబులస్ సెమీకండక్టర్ కంపెనీ పేరు ఎన్ ఫ్యాబ్రికా, అమెరికా దేశానికి చెందింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? హైదరాబాద్లో వాళ్ళ R&D కేంద్రాన్ని రీసెంట్గా ప్రారంభించిందంట. దీంతో భారత్లో తమ కార్యకలాపాలు మొదలైనయని సంస్థ రీసెంట్గా వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. అటువంటి ఐసీసీ నిర్వహించే టోర్నీ. ఐసీసీ హెడ్ క్వార్టర్ దుబాయ్. ప్రస్తుతం ఐసీసీకి చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వని దేశం ఏంటిది? పాకిస్తాన్. కానీ హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతుంది. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం అన్నీ దుబాయ్లో జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ నుండి అంబాసిడర్గా శిఖర్ ధావన్కి ఇవ్వడం జరిగింది. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా నియమితుడయ్యాడు. సో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 4 అంబాసిడర్లను ఎంపిక చేసింది. అందులో ధావన్తో పాటు పాకిస్తాన్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌథీ చోటు దక్కించుకున్నారంట, గుర్తుంచుకోండి. 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడంలో కీలక పాత్ర పోషించింది అప్పుడు శిఖర్ ధావన్. సో ఇందుకు గుర్తుగాని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే వార్తలు నిలిచిన అగ్నిపర్వతం కిలావియా ఇక్కడ హవాయిలో ఉంది. విపత్తుల సుడిగుండంలో భారత్, వాతావరణ ప్రమాద సూచి 2025 అనేది వార్తల్లోకి వచ్చింది. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ భారత ఆతిథ్యంలో. ఐఐటి మద్రాస్తో SEIL ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ మిషన్ పండోరా నాసాకి సంబంధించి ఎందుకోసము? నేరాభియోగాలు ఉన్నంత మాత్రాన జీవించే హక్కు స్వేచ్ఛను కాదలేమని ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సుప్రీంకోర్టు చెప్తున్న మాటలు. విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా ఉంది భారతదేశంలో అని చెప్పేసి. పిఎం అజయ్ స్కీమ్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఈ స్కీమ్ ఎవరి కోసం ఉద్దేశించబడింది? హైదరాబాద్లో ఎన్ ఫ్యాబ్రికా అమెరికాకు చెందిన ఒక సంస్థ R&D కేంద్రాన్ని ప్రారంభించింది. శిఖర్ ధావన్ ఇండియన్ బ్యాట్స్మన్, మాజీ బ్యాట్స్మన్. సో తనకు దక్కిన అరుదైన గౌరవం ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్గా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.